ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు కీలక నేతలతో భేటీ కానున్నారు. ఉండవల్లిలో సీఎం తన నివాసంలో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్తో భేటీ కానున్నారు. అనంతరం సిఐఐ ప్రతినిధుల బృందం సీఎంతో భేటీ కానుంది. సిఐఐ డీజీ చంద్రజిత్ బెనర్జీ నేతృత్వంలో ప్రతినిధులు సీఎంతో భేటీ కానున్నారు. అదేవిధంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు. అనంతరం ఈ రోజు సాయంత్రం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. 17న ప్రధాని మోడీని కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే మోదీ అపాయింట్మెంట్ కోరారని, ఇంకా ఖరారు కావాల్సి ఉందని కూడా తెలుస్తోంది. ఈ పర్యటన నేపథ్యంలో రాజధాని పోలవరం నిర్మాణాలు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులతో పాటు కొత్త రుణాలపై ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులతో సైతం సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. గత ప్రభుత్వం హయాంలో కేంద్రం నుంచి అనేక నిధులు వచ్చాయని, వాటన్నింటినీ రీషెడ్యూల్ చేయాలని సీఎం చంద్రబాబు కోరనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రుణాలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యమయ్యే పరిస్థితులు లేనందున రుణాలను రీషెడ్యూల్ చేయాలని సీఎం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. చూసుకుంటే నేడు కీలక నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే భేటీ కానున్నారు. టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్తో కూడా భేటీ కానున్నారు. ఇక దీనికి సంబంధించి కూడా పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందజేస్తారు. కృష్ణ, సీఎం చంద్రబాబు యొక్క షెడ్యూల్ ఏ విధంగా ఉంది? గుడ్ మార్నింగ్ భవాని. ఈ రోజు సాయంత్రం అయితే ఢిల్లీ పయనం అవుతున్నారు. రేపు 17వ తేదీ ప్రధానమంత్రితో పాటు పలువురు కేంద్ర మంత్రులతో కూడా కలవనున్నారు. ఏదైతే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులతో పాటు ఏదైతే వెనకబడి జిల్లాలకు సంబంధించిన నిధులను కూడా కోరనట్లు తెలుస్తుంది. దీంతో పాటు ప్రధానంగా రాజధాని పునర్నిర్మాణానికి సంబంధించి ఏదైతే నిధులు ఉన్నాయో దాంతో పాటు పోలవరం నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలను కోరనట్లు ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కార్యాలయానికి అయితే తన అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇంకా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇంకా ఖరారు కాలేదు. కానీ సాయంత్రం కల్లా కూడా ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఖరారు అవుతుందని చెప్పేసి అధికార వర్గాల సమాచారం. ప్రధానమంత్రితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఏదైతే పోలవరం ప్రాజెక్టు సంబంధించి జలవనరుల శాఖ మంత్రితో పాటు పలువురు, ఏదైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రి, అంటే ఆ జిల్లాల యొక్క నిధులతో పాటు జిల్లాలు వెనకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులు, వాటికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు కూడా ప్రధానమంత్రితో పాటు పలువురు కేంద్ర మంత్రులకు కూడా వినతులు ఇచ్చే కార్యక్రమం అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయనున్నారు. ఇదే కాకుండా ఏదైతే గత ప్రభుత్వము హయాంలో తీసుకొచ్చినటువంటి లోన్స్ ని అన్ని కూడా తీర్చడానికి ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేని నేపథ్యంలో వాటన్నిటిని, ఆ లోన్స్ అన్నింటిని కూడా రీషెడ్యూల్ చేయాలని చెప్పేసి కూడా ప్రధానమంత్రితో పాటు మంత్రులు కోరినట్లుగా తెలుస్తుంది. దాంతో పాటు ఏదైతే రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొంత ఆర్థిక వెసులుబాటు కల్పించే విధంగా మళ్ళీ లోన్స్, అంటే కొత్త లోన్స్ ప్రొవైడ్ చేసే విధంగా కూడా ఆ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానికైతే ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నట్టు మనం ప్రధానంగా తెలుస్తుంది. భావాన్ని రైట్, ఓకే, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.